Okay, ma, shall I start the class? So yesterday we discussed about working capital management, cash management. Now today's topic is receivables management. So cash management, receivables management, inventory management, all are these the integral parts in the working capital management. Why? Because in the working capital management, current assets are there. So in those current assets, these are the main elements. Cash, inventory, receivables are the main elements. So among this, we discussed about the cash yesterday. Now coming to the receivables. What is the meaning of receivable? At first, we need to know. When the need of this receivables is arises. Why? What is the purpose of investing our amount in the receivables? అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సిన ఇష్యూ సో ఫస్ట్ థింగ్ whether it is cash or inventory or receivables whatever may be the topic there, management is essential here. Without management, nothing is to be possible to do, nothing is to be possible to fulfill the task. సో డెఫినెట్ గా మేనేజర్ అనేవాడు ఉండాలి. ఆ మేనేజర్ అనేవాడు ఉన్నా లేకపోయినా ఎవరైతే మేనేజర్ రోల్ పర్ఫామ్ చేస్తున్నారో by that person, every aspect is needed to be supervised, monitored, managed. అలా మనం ఆ ఆస్పెక్ట్ ని మేనేజ్ చేయగలిగితేనే దెర్ ఇస్ అ ఛాన్స్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ దట్. అదర్వైజ్ నెగిటివ్ గానే మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మనం ఏ కాన్సెప్ట్ ఎత్తుకున్నా ప్రతి ఒక్కటి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, క్యాష్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇట్లా వస్తూనే ఉంటాయి మనకి. సో ఈ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ లో హియర్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాల్సిన ఇష్యూ. సో ఎందుకు రిసీవబుల్స్ ని ఇక్కడ మేనేజ్ చేస్తున్నామంటే వితౌట్ ఫోకసింగ్ ఆన్ ద రిసీవబుల్స్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఇంక్రీజ్ ద సేల్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెసెస్. వై? బికాస్ receivables are arises from sales only. Without sales, no question of receivables are arised. When we are ready, receivables అంటే ఏంటమ్మా, దానికి ముందర ఒక చిన్న వర్డ్ యాడ్ అయి ఉంటుంది, బిల్స్ రిసీవబుల్స్. మీకు అలా చెప్తేనే అర్థం అవుతుందేమో, బట్ అది చాప్టర్ హెడ్డింగ్ గా మనం డిస్కస్ చేసేటప్పుడు రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అని అంటారు, బిల్స్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అని యూజ్ చెయ్యరు. బట్ మనకి బిల్స్ రిసీవబుల్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమని, ఎయిదర్ అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ ఆర్ బిల్స్ రిసీవబుల్స్ కానీ యూజ్ చేస్తాం టర్మ్ ని. సో ఇక్కడ ఈ బిల్స్ రిసీవబుల్స్ అనేది ఎప్పుడు వస్తుంది, వెన్ బిల్ రిసీవబుల్ టాస్క్ మనకి వస్తుంది ఫర్మ్ లో అంటే వెన్ ఎవర్ వి పర్ఫార్మ్ క్రెడిట్ సేల్స్ ఇన్ ద బిజినెస్. వెన్ వి పర్ఫార్మ్ దట్ క్రెడిట్ సేల్స్, ఆటోమేటికలీ క్రెడిట్ సేల్స్ లో క్యాష్ అనేది ఇమ్మీడియట్ గా పే చేయరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్? Cash sales లో one side we are handovering the product, on the other side we are receiving the cash. On this part, payment is to be made in between of both buyer and seller. అప్పుడు there is no question of the mediator, there is no question of the credit terms there. ఎప్పుడు అది? when cash sales, when we are performing, we are providing our commodities only on the cash basis, అప్పుడు ఈ receivables కాన్సెప్ట్ అనేది మనకి రైజ్ కాదు. బట్ ఎప్పుడైతే ఫర్మ్ లో క్రెడిట్ సేల్స్ అనే కాన్సెప్ట్ ని మనం ప్రిఫర్ చేస్తాము, ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రిఫరింగ్ దట్ క్రెడిట్ సేల్స్? ఎందుకు క్రెడిట్ ని మనం చూడాలి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ క్రెడిట్ సేల్స్ వీ నీడ్ టు ఫాలో ఇన్ ద ఆర్గనైజేషన్? ఇప్పుడు క్రెడిట్ సేల్స్ మనం ప్రొవైడ్ చేయకుండా ఓన్లీ క్యాష్ సేల్స్ అని మనం ట్యాగ్ లైన్ పెట్టుకుని కూర్చుంటే నో కస్టమర్ కమ్ ఫార్వర్డ్. వై? బికాస్ అవర్స్ ఈస్ డెవలపింగ్ కంట్రీ. In this developing country, all are not having proper employment opportunities, all are not in maximum of the population is average category people. That means middle class, below middle class, like people are having their income levels. In such type of income level classes people, if we are keeping the concept of cash sales as a tagline to our business, maximum of the people are not able to pay the cash on this part and take the commodities. That's why when we are ready to provide the credit sales to the customers, then many of the customers come forward to purchase from our shop, and
Likewise, sales are going to be increased slowly. So the main task is receivables management. ఇక్కడ మనం receivables management అనేది one of the topic గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఫస్ట్ we need to increase our profitability. What are the ways? ఒకటి సేల్స్ ని పెంచుకోవాలి, రెండవది కాస్ట్ ని తగ్గించుకోవాలి. ఈ రెండింటిలోనే ప్రాఫిట్స్ అనేవి రేజ్ అయ్యేకి స్కోప్ ఉంటుంది మాక్సిమం ఎక్స్టెంట్. సో సేల్స్ ని పెంచాలి అంటే డెఫినెట్ గా క్యాష్ సేల్స్ అని పెట్టుకుంటే కస్టమర్స్ ముందుకు రారు. సో దట్ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ ద కస్టమర్స్, ఇన్ ఆర్డర్ టు మీట్ ద కాంపిటీషన్ ఇన్ ద ఓపెన్ మార్కెట్, కాంపిటీటర్స్ ని మనం మీట్ అవ్వాలంటే మనం క్రెడిట్ సేల్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే people attention is catching by our business, not by the competitors business. So in order to put check to the competitors actions, first we need to implement that credit sales tagline to our business. సో దట్స్ వై ఇక్కడ రిసీవబుల్స్ మేనేజ్మెంట్, రిసీవబుల్స్ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుంది? ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద బిజినెస్, దెర్ ఇస్ ఎ నీడ్. ద ఫస్ట్ టాస్క్ ఈస్ ఇంక్రీజింగ్ ద సేల్స్ పర్ఫార్మెన్స్. when we increase the sales, automatically profits are to be increased. But సేల్స్ పెరగంగానే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వవు. ఎప్పుడు సేల్స్ పెరిగితే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి? ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ టూ, ఇంక్రీజింగ్ ఇన్ సేల్స్ అండ్ రిటర్న్ రిసీవింగ్ ద ప్రాఫిటబిలిటీ, దిస్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ టాస్క్ ఈస్ కేమ్. The necessity of this receivables management is came. So for the purpose of increase of the sales, we are giving the credits to all categories of people, to all nature of the people. So అలా మనం ఇచ్చుకుంటూ వెళ్తే we don't have the confidence. All the customers are prompt payers. All the customers are definitely pay their amounts, debt amounts. We don't have that much of the confidence on all of them. But మనకి for the purpose of increasing the sales, we provide that credit terms. That's why this seller may take the practice of, seller may follow the practice of receivables management in order to put check to avoid the bad debts. ఎందుకు receivables management ఫాలో అవుతున్నారు? సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రాఫిట్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మాక్సిమం క్రెడిట్ టర్మ్స్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే క్రెడిట్ కి సేల్స్ చేస్తున్నారు, క్రెడిట్ సేల్స్ ప్రాక్టీస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలా ఎంకరేజ్ చేసినప్పుడు అకార్డింగ్ టు దేర్ ఇంటెన్షన్ సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, బట్ కస్టమర్స్ కూడా డెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ అకార్డింగ్ టు దట్ సేల్స్ డెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆన్ ది స్పాట్ పే చేయరు కదా, దే విల్ టేక్ సమ్ పీరియడ్స్, డిఫరెంట్ పీరియడ్స్ చెప్తారు. 1 week ఇస్తామని, 14 days, 1 month, ఇలా డిఫరెంట్ డేట్స్ దే విల్ ప్రొవైడ్. సో ఆ డేట్స్ ప్రకారము ఇన్ దట్ మెచ్యూరిటీ పీరియడ్ ఆర్ ద డేట్ వాట్ ఎవర్ ఇస్ టు బి గివెన్ బై ద కస్టమర్, డెఫినెట్ గా వాళ్ళు పే చేస్తారంటే నో షూరిటీ ఆన్ దట్. దట్స్ వై ఈ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ని సెల్లర్ అనేవాడు ఫాలో అయితే, whenever customer put one date of payment, mention the date of payment, in that particular date this receivable manage wait a minute, 1 minute please. వాళ్ళు పే చేస్తామని డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ లో ఎవరైతే రిసీవబుల్స్ ని మేనేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు they themselves alert and they will put their focus on that particular date and they will collect the amount from the customer. స్పెసిఫైడ్ డేట్స్ లో కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అదే రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అంటే కాన్సెప్ట్ లేకుండా ఓన్లీ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిటబిలిటీ, ఇఫ్ దే ఇంక్రీజ్ ద సేల్స్, క్రెడిట్ కి అంతా సేల్స్ ఇచ్చేసి ప్రొడక్ట్స్ ని సేల్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోలేకపోతే డెఫినెట్ గా లాస్ అనేది వస్తుంది, కానీ బిజినెస్ లో ప్రాఫిట్ స్కోప్ ఉండదు. దట్స్ వై the concept of this receivables management is very much essential to the business people who are encouraging the practice of credit sales for the purpose of increasing of the profitability in their businesses. That is the introduction, amma. Now coming to the detailed version. నేను ఇది జనరల్ గా చెప్పాను, పాయింట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. చేంజ్ అవుతుందా స్లైడ్? Yes, madam. Okay. So now this is introduction. So here the first line represents receivables are the outcome of rapid growth of credit sales granted by the firm to their customers. So ikkada rapid growth of credit sales eppudu vastayi, rapid growth of sales eppudu vastayi?
క్రెడిట్ కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తేనే సేల్స్ ని ర్యాపిడ్ గ్రోత్ అనేది సేల్స్ లో ఉంటుంది. ఎవరు గ్రాంట్ చేస్తారు? అది ఫర్మ్. ఎవరికి? కస్టమర్స్ కి. ఫర్ వాట్ పర్పస్? in order to increase the sales, again in return results increase in profitability. There itself the necessity of this management of receivables is came. That's why next line em cheptundi, management of receivables refers to the planning and controlling of debt owed to their customer on account of credit sales. సో రిసీవబుల్స్ ని మేనేజ్మెంట్ మనం చేసుకోకపోతే ఈ ప్లానింగ్ అనేది, కంట్రోలింగ్ అనేది ఉండదు. దేనికి సంబంధించి? డెట్స్ కి సంబంధించి. అలా ప్లానింగ్, కంట్రోలింగ్ లేకపోతే దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద క్రెడిట్ సేల్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద కస్టమర్స్ హూ టేకన్ ద ప్రోడక్ట్స్ ఆన్ ద క్రెడిట్ బేసిస్. సో దట్ డెఫినెట్ గా ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్. ప్లానింగ్ అంటే మనం ఇప్పుడు క్రెడిట్ సేల్స్ ని ఈ నేచర్ ఆఫ్ ఈ సెట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి క్రెడిట్ సేల్స్ ఇస్తే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ అవర్ అమౌంట్ అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఆ ప్లాన్ అనేది వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకుని ఉండాలి. చేసుకుని వెన్ దే ప్రొవైడ్ దట్ క్రెడిట్ సేల్ ఫెసిలిటీ టు ద కేటగిరీ ఆఫ్ పీపుల్, అండ్ దెన్ ఇన్ రిటర్న్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఈస్ టు బి అరైజ్డ్ ఇన్ దట్ ప్లాన్డ్ పీపుల్ ఆల్సో, దెన్ వాళ్ళు కంట్రోలింగ్ అనేది అక్కడ అప్లై చేస్తారు. సో మేనేజ్మెంట్ ఆఫ్ రిసీవబుల్స్ రెఫర్స్ బోత్ ప్లానింగ్ ఉంది అంటే డెఫినెట్ గా మనం ఎప్పుడు ప్లాన్ చేస్తామా నెగటివ్స్ ని కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అంటే ఫ్యూచర్ లో అరైజ్ అవ్వబోయే రిస్క్ అరైజ్ కాకుండా ఉండడం కోసమే కదా ముందుగానే మనం ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ప్లానింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ కంట్రోలింగ్. ప్లానింగ్ ఇన్క్లూడ్స్ ద ఆస్పెక్ట్ ఆఫ్ కంట్రోల్. So management of receivables lo main task is planning and controlling of the debts. Now what are the objectives of receivables? To increase the volume of sales. Definitely గా అసలు రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ని మనం ఎందుకు పెట్టుకుంటున్నామంటే సేల్స్ ని పెంచుకోవాలి. సేల్స్ ని పెంచుకోవాలంటే క్రెడిట్ సేల్స్ ఒక్కటే మార్గం. సో దట్ సేల్స్ వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేస్తాం. దెన్ ఎన్ష్యూర్ అడిక్వేట్ ఫ్లో ఆఫ్ క్యాష్ ఫ్రమ్ ట్రేడ్ డెటార్స్ టు మీట్ కరెంట్ ఆబ్లిగేషన్స్. అక్కడ ట్రేడ్ డెటార్స్ ఎవరవుతారు? మనం క్రెడిట్ సేల్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎవరైతే మన ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేస్తారు, దట్ మీన్స్ కస్టమర్స్, వాళ్ళని ట్రేడ్ డెటార్స్ అని యూజ్ చేస్తాం. సో వాళ్ళ నుంచి మనకి అమౌంట్ ఫ్లో ఆఫ్ క్యాష్ అనేది రావాలి ఇన్ టైంలో అంటే డెఫినెట్ గా ప్రాపర్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ లో ఉంటేనే దట్ ఈస్ పాసిబుల్. టు ఫెసిలిటేట్ లిబరల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. లిబరల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ని ఫెసిలిటేట్ చేయడానికి రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ఉంటేనే మనం లిబరల్ గా మనం క్రెడిట్స్ కి వాళ్ళు ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తాం. అదే రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ మనం ఫాలో అవ్వలేకపోతే, లిబరల్ గా మనం క్రెడిట్ ఇస్తూ ఉంటే వాళ్ళకి, అంటే క్రెడిట్ సేల్స్ చాలా లిబరల్ గా ఇచ్చేస్తూ ఉంటే ఏ ఆలోచన, ఏ ప్లానింగ్, కంట్రోల్ లేకుండా మనకి మళ్ళీ రిటర్న్ వస్తుంది అమౌంట్ రాదు. బట్ ఇక్కడ లిబరల్ గా మనం క్రెడిట్ ఫెసిలిటీస్ ని వాళ్ళకి ప్రొవైడ్ చెయ్యాలి, ఫెసిలిటేట్ చెయ్యాలి అంటే వన్ ఆఫ్ ది మెయిన్ టాస్క్ ఈస్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ టు సెటిల్ ట్రేడ్ డెట్స్ వితౌట్ లాస్. మనం ఎప్పుడైతే క్రెడిట్ సేల్స్ ఇచ్చింటామో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి, లాస్ అరైజ్ అవ్వకుండా, బ్యాడ్ డెట్స్ గా కన్వర్ట్ కాకోకుండా అంటే డెఫినెట్ గా అక్కడ ఎవరు ఉండాలి? రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. టు మినిమైజ్ ద కాస్ట్ అండ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రేడ్ క్రెడిట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఇప్పుడు మనం సేల్స్ అయితే చేసేస్తాం, క్రెడిట్ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి సేల్స్ అని, బట్ అక్కడ నుంచి మనం అమౌంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా వీ నీడ్ టు అపాయింట్ సమ్ పర్సన్స్ డేటాస్ నుంచి అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా రిస్కియెస్ట్ ప్రాసెసెస్. సపోజ్ మనం అపాయింట్ చేసిన వాళ్ళు వెళ్ళిన అమౌంట్ ఇస్తారా అంటే దెర్ ఇస్ నో ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ నో షూరిటీ. ఇలాంటి ఇష్యూస్ అన్ని అక్కడ అవాయిడ్ చేసుకుంటూ అట్ ఫస్టే మన మేనేజ్మెంట్ ఆఫ్ రిసీవబుల్స్ అనే ఆస్పెక్ట్ ని ఫాలో అవుతూ మన ఫర్మ్ లో అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్, అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఇన్ దట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసీవబుల్స్ మనం బిజినెస్ లో ముందుకు తీసుకువెళ్తే డెఫినెట్ గా అందులో వచ్చే రిస్క్, దాని మీద మనం స్పెండ్ చేయబోయే కాస్ట్, వీటన్నింటినీ అవాయిడ్ చేసుకునేకి పాసిబిలిటీ ఉంటుంది. అదే ప్లానింగ్ అండ్ కంట్రోల్ అనేది ఇక్కడ లేకపోతే నో ఛాన్స్ ఆఫ్ అవాయిడింగ్ ద రిస్క్ అండ్ కాస్ట్ విచ్ ఈస్ టు బి అరైజ్డ్ త్రూ ద ఫార్మ్ ఆఫ్ దిస్ క్రెడిట్ సేల్స్. అండ్ ద నెక్స్ట్ టు ఎన్ష్యూర్ క్రెడిట్ వర్తీనెస్ అండ్ ఫైనాన్షియల్ సౌండ్నెస్ ఆఫ్ ద కన్సర్న్. మనం క్రెడిట్ వర్తీనెస్, ఫైనాన్షియల్ సౌండ్నెస్ ఇవి రెండు ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ ఎవర్ అవర్ బిజినెస్ ఈజ్ ఎర్నింగ్ ప్రాఫిటబిలిటీస్, వీఆర్ ప్రొడ్యూసింగ్ ద కమాడిటీస్ ఇన్ టు ద హయ్యర్ లెవెల్,
and increasing the sales performance, in return receiving the profitability to the maximum extent, then the soundness of our business, financial soundness of our business is very good in sense. Then when our financial soundness is good, automatically the credit worthiness of the business is also good. So now here the credit worthiness and soundness is to be ensured only with the aspect of the management of receivables only. And the last, to take maximum advantage of trade discount and cash discount facilities. ఇక్కడ ఏం చేస్తున్నాం, మాక్సిమం అడ్వాంటేజ్ ని తీసుకుంటున్నాం. ఎలాగూ ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ క్యాష్ డిస్కౌంట్. సపోజ్ ఇప్పుడు మనం క్యాష్ సేల్స్ చేస్తే క్యాష్ డిస్కౌంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్, సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ డిస్కౌంట్స్, ఆఫర్స్, సేల్స్ ప్రమోషనల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఫాలో అవుతూ సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇవన్నింటినీ పక్కన పెడితే క్రెడిట్, అదే సపోజ్ మనం ఇప్పుడు క్రెడిట్ సేల్స్ ఉంది, క్రెడిట్ సేల్స్ చేస్తే ఈ డిస్కౌంట్స్ అడుగుతారా? వాళ్ళు అసలే అమౌంట్ ఎప్పుడో 15 days కో 1 month తర్వాత డేస్ లో పే చేసేటప్పుడు ఫ్యూచర్ డేట్స్ లో దే డోంట్ డిమాండ్ ఫర్ డిస్కౌంట్. సో ఇలాంటి వాటి నుంచి అంటే డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనం ఇప్పుడు మన సేల్స్ ప్రాక్టీసెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఇన్ రిటర్న్ అమౌంట్ ని కూడా బిల్స్ మేనేజ్మెంట్, రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ద్వారా ఇన్ రిటర్న్ అమౌంట్ ని కూడా మనం కలెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రమ్ ద కస్టమర్స్. దట్స్ వై మాక్సిమం అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్రేడ్ డిస్కౌంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ అనేవి పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్. Now coming to the advantages. What are the advantages? It helps to increase the operating profit because of more credit sales. Credit sales ఎక్కువగా చేస్తే డెఫినెట్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ సెకండ్ అడ్వాంటేజ్, లిబరలైజ్ క్రెడిట్ పాలసీ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద గ్రోత్ ఆఫ్ సేల్స్. లిబరలైజ్ క్రెడిట్ పాలసీ, ఇక్కడ స్ట్రింజెంట్ క్రెడిట్ పాలసీస్ అని, లిబరలైజ్డ్ క్రెడిట్ పాలసీస్ అని, లీనియంట్ క్రెడిట్ పాలసీస్ అని 2 types గా ఉంటాయి క్రెడిట్ పాలసీస్. స్ట్రింజెంట్ క్రెడిట్ పాలసీని మనం ఫాలో అయితే స్ట్రిక్ట్ గా రూల్స్ పెడతాం. క్రెడిట్ సేల్స్ మనం ఇవ్వాలి అంటే కస్టమర్ కి సమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే వీఆర్ రెడీ టు ప్రొవైడ్ దట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు ప్రొవైడ్ ద క్రెడిట్ సేల్స్ టు దెమ్. ఇలా మనమే ఫర్మ్ లోనే ఈ స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ క్రెడిట్ పాలసీస్ ని ఫాలో అయితే నో కస్టమర్ కమ్ ఫార్వర్డ్. అలా కాకుండా సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో లిబరలైజ్డ్ క్రెడిట్ పాలసీని మనం ఫాలో అయితే డెఫినెట్ గా గ్రోత్ ఆఫ్ సేల్స్ అనేది ఆ ఫార్మ్ లో పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్, క్రెడిట్ పాలసీ హెల్ప్స్ టు మీట్ ద కాంపిటీషన్. కాంపిటీటర్స్ చాలా యాక్షన్స్ తో, చాలా ప్లాన్స్ తో ముందుకు వస్తూ ఉంటారు. మనం క్రెడిట్ పాలసీస్ ని ఇలాంటి లిబరలైజ్ క్రెడిట్ పాలసీ అని, ఇంకా కొన్ని బెటర్మెంట్ అంటే క్రెడిట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా రిసీవబుల్స్ మేనేజ్మెంట్ కి రిలేటెడ్ గా, అలాంటి ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ లో మనం తీసుకునే మెజర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ కంట్రోలింగ్, వీటన్నింటి వలన మనం కాంపిటీషన్ ఈజీగా ఫేస్ చేసేకి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్ హెల్ప్స్ టు మినిమైజ్ బ్యాడ్ డెట్స్ వితౌట్ టేకింగ్ స్ట్రింజెంట్ మెజర్స్. ఈ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అనేది ప్రాక్టీస్ మన ఫర్మ్ లో ఉండడం వలన మాక్సిమం బ్యాడ్ డెట్స్ ని మనం డిక్రీజ్ చేసేదానికి, అంటే మినిమైజ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. వై? బికాస్ కస్టమర్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తారో, ఏ డేట్ కి అయితే ప్రాంప్ట్ పేమెంట్ చేస్తామని మాటిస్తారో, ఆ డేట్ కి డెఫినెట్ గా వెళ్ళి వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేస్తారు. రిమైండ్ చేసి ఇఫ్ పాసిబుల్ వెంటనే కలెక్ట్ చేసుకుంటారు, ఆర్ అదర్వైజ్ నెక్స్ట్ డే అయినా వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. అదే అక్కడ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ మనం ఫాలో అవ్వకపోతే వాడు ఇచ్చిన డేట్ మనకి గుర్తుండదు, మనం వాడిని అడగము, వాడు అమౌంట్ పే చేసే దానికి కూడా స్కోప్ ఉండదు. సో ఇలా ఈ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ వలన బ్యాడ్ డెట్స్ మినిమైజ్ అవుతూ ఎక్కువ వాళ్ళని పనిష్మెంట్, బ్యాడ్ డెట్స్ మినిమైజ్ అవుతున్నాయి అంటే నో నీడ్ టు వరీ, ప్రాఫిట్స్ మనకి ఆటోమేటిక్ గా వస్తున్నాయని అర్థం. ఇక్కడ ఈ ప్రాసెస్ కాకుండా రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ని ఫాలో అవ్వడం ద్వారా బ్యాడ్ డెట్స్ ని మినిమైజ్ చేసుకోవడం కాకుండా మనం వాళ్ళకి క్రెడిట్ ని ప్రొవైడ్ చేసి స్ట్రిక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, వాళ్ళు ఇన్ టైమ్ లో పే చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్ యాక్షన్ లేదా పోలీస్ ఫోర్స్, పోలీస్ సపోర్ట్, ఇలాంటి యాక్షన్ తీసుకోవడం వల్ల కస్టమర్ మళ్ళీ మన ఫర్మ్ లో లాయల్ గా ఉంటాడా, మన ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తాడా? పర్చేస్ చేసేకి స్కోప్ ఉండదు. దట్స్ వై వితౌట్ టేకింగ్ స్ట్రింజెంట్ మెజర్స్ అంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఏవి మనం వాడికి ఇవ్వకుండా సింపుల్ గా బై ప్రాక్టీసింగ్ దిస్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ planning and controlling methods, it is possible to minimize the bad debts. And the next one, it facilitates adequate working capital to meet its current obligations.
ఈ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ వలన టైం టు టైం మనం అలర్ట్ చేస్తూ ఉంటాం కస్టమర్స్ ని. సో టైం టు టైం మనం డేటాని అమౌంట్ ని కలెక్ట్ చేసుకుంటాం. అలా ఫ్లో ఆఫ్ ఫండ్ అనేది లిక్విడేటివ్ ఇన్ సెన్స్ లో ఉంటుంది. వెన్ లిక్విడేటివ్ కండిషన్ ఉంటుందో ఫ్లో ఆఫ్ ఫండ్ కి, అడిక్వేట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది డెఫినెట్ గా ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. And then it helps to make effective coordination between finance, production, sales, profit and cost. ఈ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం బిజినెస్ లో కోఆర్డినేషన్ అనేది వేటికి ఇక్కడ ఫైనాన్స్, ఇన్ టైంలో ఫైనాన్స్ సప్లై అవుతుంది. ఇన్ టైంలో మనం ఎప్పుడైతే ఫైనాన్స్ పెడతామో ప్రొడక్షన్ అనేది వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూ అవుతుంది. ఇన్ టైం ప్రొడక్టివిటీ మార్కెట్ లోకి రీచ్ అయితే డిమాండ్ అలాగే ఉంటుంది, సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి, అండ్ దెన్ కాస్ట్ ని మనం మినిమైజ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్. ఈ వీటన్నింటికి, ఫైనాన్స్ కి, ప్రొడక్షన్ కి, ఇన్ టైం డెలివరీ ఆఫ్ కమాడిటీస్ కి, సేల్స్ కి, ప్రాఫిట్ కి, కాస్ట్ కి, వీటన్నింటికి ఉంటేనే ఓవరాల్ మన పర్పస్ అనేది అక్కడ సర్వైవ్ అవుతుంది, అదర్వైజ్ కాదు. సో with the aspect of that receivables management practices, these are all the advantages what we are getting from the business. Now coming to the important concept of this receivables management, decision areas in రిసీవబుల్స్ మేనేజ్మెంట్. ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదమ్మా ఇక్కడ, డెసిషన్ ఏరియాస్ అండ్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్. వీటి మీద మీకు ఈ నెట్ సెట్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడిగేకి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ని అదర్ నేమ్స్ తో కూడా పిలుస్తారు. ట్రేడ్ డేటార్స్ అని, అకౌంట్స్ రిసీవబుల్స్ అని, బిల్స్ రిసీవబుల్స్ అని, డిఫరెంట్ నేమ్స్ తో వాటిని యూజ్ చేస్తుంటారు. వాటి మీద కూడా ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినా మీకు క్లారిటీ ఉండడం కోసం అవైతే స్లైడ్ లో నేను కవర్ చేయలేదు. ఇవి స్లైడ్స్ నేను చాలా ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి. బట్ ఇప్పుడు మీ క్లాస్ కోసమని నేను బుక్ ఒకసారి తిరిగేసినప్పుడు దాంట్లో కొన్ని పాయింట్స్ నాకు నోట్ చేసుకున్నాను. నేను ఆ నోట్ చేసుకున్న పాయింట్స్ ని అప్పటికప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నానమ్మా. మీరు ఎవరికైనా అవసరం అనిపిస్తే నోట్ చేసుకోండి. సో ట్రేడ్ డేటార్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, బిల్స్ రిసీవబుల్స్, రిసీవబుల్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా వేరే వేరే నేమ్స్ తో పిలుస్తారు. కాన్సెప్ట్ ఈస్ సేమ్. నౌ ఈ డెసిషన్ ఏరియాస్ ఏవి అంటే రిసీవబుల్స్ మేనేజ్మెంట్ లో క్రెడిట్ స్టాండర్డ్స్, క్రెడిట్ టర్మ్స్, క్రెడిట్ పాలసీస్. రిసీవబుల్స్ మేనేజ్మెంట్ లో మన ప్రాక్టీస్, రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ అనేది ప్రాపర్ గా జరగాలి అంటే ఫస్ట్ మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ రిసీవబుల్స్ మేనేజ్మెంట్, ఏదైనా మనం ఒక బిజినెస్ చేయాలన్నా, మన యొక్క పర్సనాలిటీ, ఒక ఇండివిజువాలిటీని మనం క్రియేట్ చేసుకోవాలన్నా, మేనరిజం ని డెవలప్ చేసుకోవాలన్నా సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనకి మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇట్లా అనిపిస్తుంది, అదే ఎదుటి వాళ్ళకి మంచిగా అనిపిస్తాం, ఇలాంటివి మనం తీసుకుంటాం కదా కొన్ని స్టెప్స్. వాటిని ఇక్కడ కూడా రిసీవబుల్స్ మేనేజ్మెంట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు రిగార్డింగ్ ఆఫ్ ద క్రెడిట్ టర్మ్. సో అప్పుడు ఎప్పుడు రిసీవబుల్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది? వెన్ వీఆర్ ప్రొవైడింగ్ క్రెడిట్ సేల్స్ టు ద కస్టమర్స్, దెన్ కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వీళ్ళు డెవలప్ చేశారు. ఏంటి అవి అనేది ఈ 3 హెడ్స్ లో వాళ్ళు డివైడ్ చేసుకున్నారు: క్రెడిట్ స్టాండర్డ్స్, క్రెడిట్ టర్మ్స్, క్రెడిట్ పాలసీస్. నౌ ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. క్రెడిట్ స్టాండర్డ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్? స్టాండర్డ్ అని అంటాం మనం, అంటే అవి కొన్ని మనం ఫ్రేమ్ చేసి పెట్టుకొని ఉంటాం. ఆ మినిమం ఇవి ఉంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్ స్టాండర్డ్ గా ఉందా లేదా అనేది మనం ఇప్పుడు ఒక ఫర్నిచర్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది మనకి స్టాండర్డ్ గా ఉందా లేదా, క్వాలిటేటివ్ కాదా అనేది ఎలా తెలుస్తుంది? ఆ ఫర్నిచర్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ఇలా తట్టి చూసినప్పుడు, లేకపోతే ఇంకా కొన్ని మెజర్స్ ఇలా ఇచ్చేసినప్పుడు, క్వాలిటీని చూసి అందులో ఉన్న షేప్స్, కలర్స్, వీటినన్నింటిని బట్టి అది స్టాండర్డా కాదా. టీక్ వుడ్ తీసుకోండి ఎగ్జాంపుల్, టీక్ వుడ్ లో అది మంచి టీక్ వుడా కాదా అనేది తెలుసుకోవాలంటే కొన్ని టెస్టింగ్ మెజర్స్ ఉంటాయి. ఆ టెస్టింగ్ మెజర్స్ ని ఫాలో అయ్యి మనం అది స్టాండర్డా కాదా అని చెప్తాం. అలాగే ఇక్కడ కూడా ఈ క్రెడిట్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని మినిమం క్రైటీరియాస్ వాళ్ళు తీసుకుంటారు. ఆ మినిమం క్రైటీరియాస్ ని కస్టమర్ మీట్ అయితేనే వాళ్ళకి మనం క్రెడిట్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తాం, అదర్వైజ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయం. అవి ఏంటి, ఎలాంటి స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అనేది మనం ఇక్కడ టాపిక్స్ లో డిస్కస్ చేద్దాం. క్రెడిట్ స్టాండర్డ్స్ రిప్రజెంట్స్ ద మినిమం క్రైటీరియన్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రెడిట్ టు ద కస్టమర్. అంటే బిఫోర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రెడిట్ టు ద కస్టమర్, బిఫోర్ ప్రొవైడింగ్ క్రెడిట్ సేల్స్ టు ద కస్టమర్స్, కొన్ని స్టాండర్డ్స్ ని వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. ఆ స్టాండర్డ్స్ లోపే ఉండి వాళ్ళు
వర్క్ ని టేకప్ చేస్తారు. దట్ మీన్స్ క్రెడిట్ సేల్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఏంటవి? కలెక్షన్ కాస్ట్ అంటే ఆఫ్టర్ ప్రొవైడింగ్ ద సేల్స్ క్రెడిట్ సేల్స్ టు ద కస్టమర్స్, మళ్ళీ మనం వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు హౌ మచ్ కాస్ట్ ఇట్ అరైజెస్, whether separate person is needed to appoint, or otherwise customer himself will come and pay, or otherwise on behalf of the customer, if any bank come forward to pay the amount. ఇలాంటివి చాలా వాళ్ళు పాయింట్స్ ని చూస్ చేసి పెట్టుకుంటారు. వాటిలలో కస్టమర్ ఇచ్చే ప్రియారిటీని బట్టి ఇక్కడ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నా క్రెడిట్ లేదా అనేది డిసైడ్ చేసుకుంటాం. సో ఈ కలెక్షన్ కాస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది కలెక్షన్ కాస్ట్ లో. బ్యాడ్ డెట్స్, సపోజ్ అవి బ్యాడ్ డెట్స్ గా కన్వర్ట్ అయితే బ్యాడ్ డెట్ కాస్ట్ అనేది అరైజ్ అవుతుంది. అండ్ కలెక్షన్ కాస్ట్ సపరేట్ గా మనం పర్సన్ ని పెట్టుకుంటే ఆ పర్సన్ కి పే చేసే ఫీ కానీ సాలరీ కానీ దాన్ని కూడా యూజ్ చేస్తాం దీంట్లోకి. ఇంకా మీకు చెప్పాలంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది ఈ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ లోనే, ఫ్యాక్టర్ అని అంటారు. ఫ్యాక్టరింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాక్టరింగ్. ఫ్యాక్టర్ అంటే ద పర్సన్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు ఈ పర్సన్ ని? బై ద ఫర్మ్. ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బి అపాయింటెడ్ బై ద ఫర్మ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. అలాంటి పర్సన్ ని ఫ్యాక్టర్ అంటారు. ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఏజెంట్. అతడు ఒక పర్సనే, ఒక ఏజెంట్, వన్ ఆఫ్ ది ఏజెంట్. ఫర్ వాట్ పర్పస్ వీఆర్ అపాయింటింగ్ దట్ పర్సన్? దేనికోసం అపాయింట్ చేసుకుంటున్నాం? బ్యాడ్ డెట్స్ ని కలెక్ట్ బ్యాడ్ డెట్స్ అంటే ఆఫ్టర్ అరైజింగ్ ద బ్యాడ్ డెట్స్, ఆ బ్యాడ్ డెట్స్ అమౌంట్ ని వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడానికి ఒక ఫ్యాక్టర్ అనే పర్సన్ ని మనం అంటే ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకుంటున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ దిస్ బ్యాడ్ డెట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్, ఫ్యాక్టరింగ్. ఆ ప్రాసెస్ ని ఫ్యాక్టరింగ్ అంటాం, పర్సన్ ని ఫ్యాక్టర్ అంటాం. ఇన్ అదర్ సెన్స్ ఏజెంట్. దేనికోసం ఉన్నారు వీళ్ళిద్దరు కూడా? బ్యాడ్ డెట్స్ గా కన్వర్ట్ అయిన అప్పులని, అంటే కస్టమర్స్ పే చేయకపోతే అది కొద్ది రోజుల తర్వాత బ్యాడ్ డెట్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సో అలాంటి ఆగిపోయిన పేమెంట్స్ ని కలెక్ట్ చేయడానికి పర్సన్స్ ని మనం అపాయింట్ చేసుకుంటాము. అలా అపాయింట్ చేసుకున్న పర్సన్ ని ఫ్యాక్టర్ అంటారు. ఈ పర్సన్స్ అనే వాళ్ళు బ్యాంక్స్ కూడా ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఒక బిజినెస్ గా ఇప్పుడు నేను చిన్న బిజినెస్ చేస్తున్నా, కేవలం బ్యాడ్ డెట్స్ కోసమే మనం ఒక పర్సన్ అపాయింట్ చేసుకుంటే అతడికి శాలరీ పే చేయాలి, సమ్ అదర్ ఎక్స్పెండిచర్ మనకి అరైజ్ అవుతుంది ఎవ్రీ మంత్. ఎప్పుడో ఒకసారి బ్యాడ్ డెట్స్ ఉంటాయి, ఎక్కడో కొంత అమౌంట్ కి బ్యాడ్ డెట్స్ ఉంటాయి. దానికోసమని ఒక పర్సన్ ని మనం త్రూ అవుట్ ఇయర్ అపాయింట్ చేసుకోవడం అనేది మీనింగ్ లెస్. దట్స్ వై బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీ ఆఫ్ దిస్ ఫ్యాక్టరింగ్ to the common public in the sense to the business people, whoever are required this factoring services. అలాంటి వాళ్ళకి బ్యాంక్స్ ఫ్యాక్టరింగ్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఇక్కడ బ్యాంక్స్ ఒక ఏజెంట్ ని అపాయింట్ చేస్తాయి ఆ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ బ్యాడ్ డెట్స్ ని కలెక్ట్ చేయడానికి. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద బిజినెస్ మెన్, ఓనర్ ఆఫ్ ద బిజినెస్ మెన్, బ్యాంక్స్ మే ప్రొవైడ్ సమ్ సర్వీస్ టు ద బిజినెస్ పీపుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద బ్యాడ్ డెట్స్. ఇలాంటి సర్వీస్ ని కూడా మనం యూజ్ చేసుకొని సమ్ టైమ్స్ ఎప్పుడెప్పుడైతే అవసరం అవుతుందో అలాంటప్పుడు ఆ సర్వీసెస్ ని యూజ్ చేసుకొని మనకు రాబోయే నష్టాన్ని, లాసెస్ ని మనం అవాయిడ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఫ్యాక్టరింగ్ అనేది మధ్యలో గుర్తొచ్చింది కాబట్టి సడన్ గా చెప్పాను, మళ్ళీ మిస్ అవుతానేమో అని. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్. మీకు ఎగ్జామ్ లో కూడా ఫ్యాక్టరింగ్, ఫ్యాక్టర్ ఏజెంట్, ఈ ఫ్యాక్టర్ అనేవాడు ఎలా వర్క్ చేస్తాడంటే ఇక్కడ కమిషన్ కి వర్క్ చేస్తారు. ఆ పర్సన్ ని అపాయింట్ చేసుకున్న తర్వాత అతడు కస్టమర్ దగ్గరికి రిపీటెడ్ గా తిరుగుతారో లేకపోతే బెదిరిస్తారో ఇంకేదైనా వేస్ ఫాలో అవుతారో వీ డోంట్ నో. అతడు వెళ్ళి పేషెన్స్ వహిస్తారో వీ డోంట్ నో ఆల్ దోస్. వెళ్ళి ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకొని వస్తారు. కలెక్ట్ చేసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత ఇంత అమౌంట్ 1%, 2% కమిషన్ గా ఏజెంట్ కి మనం పే చేస్తాం, బిజినెస్ మెన్స్ పే చేస్తారు. దాన్నే ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కమిషన్ ఆ ఫ్యాక్టర్ అనేవాడు అక్కడ ఆ డ్యూటీని ఫుల్ఫిల్ చేస్తాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ఎంతైతే అమౌంట్ బ్యాడ్ డెట్స్ గా కన్వర్ట్ అయిందో ఆ బ్యాడ్ డెట్ అమౌంట్ ని బ్యాంకర్స్ డిస్కౌంట్ చేసుకుంటారు. అంటే సపోజ్ నాకు 2 లక్షలు రావాలి, బ్యాడ్ డెట్స్ గా నిలబడిపోయింది, అది రాలేదు ఎంత చేసినా. సో బ్యాంక్ ని నేను అప్రోచ్ అయ్యాను, 2 lakhs నాకు రావాలి, నాకు ఫ్యాక్టరింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయండి అని. బ్యాంకర్ కూడా సమ్ టైమ్స్
బేస్డ్ ఆన్ అవర్ క్రెడిట్ వర్తినెస్ మనం ప్రాంప్ట్ గానే ఆ 2 లక్షలు వాళ్ళ క్రెడిట్ సేల్స్ చేసాము, వాళ్ళు ఇవ్వకుండా ఆగిపోయింది అనేది ప్రాంప్ట్ గా తెలిస్తే, బేస్డ్ ఆన్ అవర్ క్రెడిట్ వర్తినెస్, ఫైనాన్షియల్ సౌండ్నెస్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆర్ కంపెనీ, బ్యాంకర్స్ కమ్ ఫార్వర్డ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీ ఆఫ్ దట్ ఫ్యాక్టరింగ్. అలా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకటి, ఒక పర్సన్ ని అపాయింట్ చేపించి ఆ పర్సన్ తో అమౌంట్ ని కలెక్ట్ చేపించి తర్వాత కమిషన్ ఇవ్వడమా, రెండవది ఇమ్మీడియట్ గా బిజినెస్ మెన్ కి క్యాష్ అవసరము అనుకున్నప్పుడు 2 lakhs ని, ఆ 2 lakhs అమౌంట్ ని, బ్యాడ్ డెట్స్ ని బ్యాంకర్ దగ్గర డిస్కౌంట్ చేస్తారు బిజినెస్ మెన్స్. అంటే 2 lakhs నాకు రావాలి, ప్రజెంట్ నాకు క్యాష్ అవసరం కాబట్టి అట్లీస్ట్ 1,80,000 అయినా ఇవ్వండి, 20,000 అక్కడ డిస్కౌంట్ గా కన్సిడర్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తారు. సో బ్యాంక్ ఆ ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ ని, ఫ్యాక్టరింగ్ అమౌంట్ ని డిస్కౌంట్ చేసుకుని 1,80,000 ఆన్ ది స్పాట్ పే చేసేస్తాడు దట్ బిజినెస్ మెన్ కి, 20,000 పట్టుకుని. ఆ 20,000 మళ్ళీ ఎప్పుడు రీపే చేస్తారు? ఆ ఫ్యాక్టరింగ్ ఏజెంట్ ని అపాయింట్ చేసి రిపీటెడ్ టర్న్స్, రిపీటెడ్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత, అమౌంట్ అంతా కలెక్ట్ అయిన తర్వాత, దెన్ ఆ డిస్కౌంట్ అమౌంట్ ని డిడక్ట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ని మాత్రమే బ్యాంక్ తన అకౌంట్ లోకి యూజ్ చేసుకుంటుంది. ఇలా ఫ్యాక్టరింగ్ ని డిస్కౌంట్ చేసుకుని ఆన్ ది స్పాట్ మనం క్యాష్ అయినా తీసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఏజెంట్ సపోర్ట్ తో మనమే ఆ అమౌంట్ నైనా కలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ ఆఫ్ ద నెక్స్ట్ స్లైడ్ లో అది వస్తుంది. ఇన్ బిట్వీన్ ఆఫ్ ద 2 parties అంటే బయ్యర్ అండ్ సెల్లర్ ట్రేడ్, అది క్రెడిట్ టర్మ్స్ జరిగేటప్పుడు, క్రెడిట్ సేల్స్ చేసేటప్పుడు సెల్లర్ రాస్తాడు ఆన్ ద నేమ్ ఆఫ్ ద బయ్యర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బయ్యర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు? 1 month తర్వాత ఇస్తానో, సో 30 days 50 days పీరియడ్ మెన్షన్ చేస్తారు అక్కడ. ఆ 30 days వరకు వెయిట్ చేసే ఓపిక సెల్లర్ కి లేనప్పుడు, మధ్యలోనే ఇన్ బిట్వీన్ ఆఫ్ ద బిఫోర్ ఆఫ్ దట్ టర్మ్ పీరియడ్, మెచ్యూరిటీ పీరియడ్, సెల్లర్ కి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సెల్లర్ ఆ బిల్లును తీసుకెళ్లి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుంటాడు. బిల్లు ఎంత వాల్యూది? 50,000 వాల్యూ ఆఫ్ బిల్ ని 45,000 కి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసి ఆన్ ది స్పాట్ క్యాష్ తీసుకుంటాడు. రెస్ట్ ఆఫ్ ద 5,000 ఎవరు బేర్ చేయాలి? ఇప్పుడు కస్టమర్ నీడ్స్ టు పే. వై? బికాస్ కస్టమర్ ఈజ్ నీడెడ్ టు పే దట్ అమౌంట్ టు ద సెల్లర్. కానీ సెల్లర్ ఆన్ ది స్పాట్ కావాలనుకుంటున్నాడు కాబట్టి బ్యాంక్స్ ఆర్ రెడీ టు కలెక్ట్ దట్ అమౌంట్. బ్యాంక్ ఇప్పుడు డిస్కౌంట్ చేసుకొని అమౌంట్ సెల్లర్ కి పే చేస్తుంది. కస్టమర్ ఎప్పుడైతే ఆ టర్మ్ పీరియడ్ మెన్షన్ చేసి ఉంటారో ఆ టర్మ్ పీరియడ్ లో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ 50,000 తీసుకెళ్లి బ్యాంక్ కి పే చేస్తాడు. బ్యాంక్ లేకపోతే, బ్యాంక్ ఇన్వాల్వ్ కాకపోతే, డిస్కౌంటింగ్ ప్రాక్టీస్ అక్కడ లేకపోతే కస్టమర్ డైరెక్ట్ గా సెల్లర్ కి పే చేయాలి, బయ్యర్ డైరెక్ట్ గా సెల్లర్ కి పే చేయాలి. కానీ ఇక్కడ బిల్ డిస్కౌంట్ చేయబడింది కాబట్టి ఎవరికి పే చేస్తున్నాడు? బయ్యరు బ్యాంక్ కి పే చేస్తున్నాడు. అలా కొన్ని డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటినీ ఫోకస్ చేస్తూ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ లో బిజినెస్ మెన్ చాలా ఎఫెక్టివ్ రోల్ ని ప్లే చేస్తేనే, కీన్ అబ్జర్వ్ చేసి ప్లానింగ్, కంట్రోలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎఫెక్టివ్ గా చేసుకుంటేనే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రాఫిటబిలిటీ. ఈ ఫ్యాక్టరింగ్ మీద ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ డౌట్స్ మీరు తర్వాత అయినా నోట్ చేసుకుని అడగండి, క్లాస్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. నౌ కమింగ్ టు ద కంటిన్యూటీ, ద ట్రేడ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ద క్రెడిట్ స్టాండర్డ్స్ కవర్ కలెక్షన్ కాస్ట్. కలెక్షన్ కాస్ట్ అంటే ఒక పర్సన్ ని అపాయింట్ చేసుకుని ఆ పర్సన్ కి పే చేసే సాలరీస్ కానీ, పర్సన్ వెళ్ళే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా అందులోకి వస్తాయి. యావరేజ్ కలెక్షన్ పీరియడ్, ఏ కస్టమర్ ఎప్పుడు పే చేస్తానని చెప్పాడు, ఆ పే చేస్తానన్న పీరియడ్ ని ఇక్కడ మనము స్టాండర్డ్ గా తీసుకుంటాం. మోర్ దాన్ 30 days మనం క్రెడిట్ ప్రొవైడ్ చెయ్యము అని ఒక కండిషన్ పెట్టుకుంటే దట్ ఈస్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్. 30 days బిలోనే వాళ్ళు క్రెడిట్ సేల్స్ ని పర్ఫామ్ చేస్తారు. బ్యాడ్ డెట్స్ కూడా ఇంత అమౌంట్ కు మించి బ్యాడ్ డెట్స్ ఉండకూడదు. ఇన్ని డేస్ తర్వాత మనం వెయిట్ చేయకూడదు, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. లైక్ లెవెల్ ఆఫ్ సేల్స్, ఏ లెవెల్లో సేల్స్ ప్రొవైడ్ చేయాలి, అవి ఎంత కస్టమర్ క్రెడిట్ కి దొరుకుతున్నాయి కదా అని ఎన్ని కావాలంటే అని అడుగుతారు. అలా ఒక్క పర్సన్ కి అమౌంట్స్, యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మనము నంబర్ ఆఫ్ యూనిట్స్ ని మోర్ అండ్ మోర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే దే ఆర్ అనేబుల్ టు పే ద అమౌంట్ విత్ ఇన్ ద డేట్ మెన్షన్డ్ ఆన్ దట్. దట్స్ వై ఏ లెవెల్ ఆఫ్ సేల్స్ ని ఎక్కడ మెయింటైన్ చేయాలి అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. వీటన్నింటినీ ఫోకస్ చేస్తూ క్రెడిట్ స్టాండర్డ్స్ ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అకార్డింగ్ టు దట్ క్రెడిట్ స్టాండర్డ్స్ అక్కడ మనం బిజినెస్ మెన్ అయితే, రిసీవబుల్స్ మేనేజర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటేనే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ
to collect the amount and to avoid the losses of bad debts. Now credit standards first అయిపోయింది. Second one is credit terms. క్రెడిట్ స్టాండర్డ్స్ కి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్ చేసుకుంటారు. క్రెడిట్ టర్మ్స్ లో ఇక్కడ డీటెయిల్డ్ గా ఏమేమి వాళ్ళు ఫాలో అవ్వాలి అనేది చూస్తారు. ఈ క్రెడిట్ టర్మ్స్ లో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటవి? క్రెడిట్ పీరియడ్, క్యాష్ డిస్కౌంట్ పీరియడ్. క్రెడిట్ పీరియడ్ అంటే 30 days కా, 10 days కా, 15 days కా, 1 week కా. క్యాష్ డిస్కౌంట్ అంటే క్యాష్ డిస్కౌంట్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా లేదా, ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది. కొన్నిసార్లు షార్టర్ పీరియడ్ ఆఫ్ క్రెడిట్ తీసుకుంటే క్యాష్ డిస్కౌంట్ కి వాళ్ళు ఎలిజిబుల్. 2 days, 3 days, 1 week లో అమౌంట్ పే చేస్తాం అన్నప్పుడు అంటే క్యాష్ పే స్పాట్ సేల్స్ కి ఉన్నంత డిస్కౌంట్ స్పాట్ లో క్యాష్ పేమెంట్ చేస్తే 5%, 10%, 15% డిస్కౌంట్ దాకా ఇస్తారు. మనం ఇప్పుడు ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్తే స్పాట్ పేమెంట్ జరిగేటప్పుడు 15% కూడా కొన్ని షాప్స్లలో మనకి రెగ్యులర్ గా వెళ్లే వాటిలలో ఇస్తారు. కానీ మనకి క్రెడిట్ కి అక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం అన్నప్పుడు కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. వై? బికాస్ క్రెడిట్ సేల్స్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. అందరూ ప్రొవైడ్ చేసేప్పుడు మన దగ్గరికి కస్టమర్స్ ఎందుకు వస్తారు? ఇన్ దట్ క్రెడిట్ సేల్స్ ఆల్సో వీఆర్ గివింగ్ ద ఆఫర్ ఆఫ్ దిస్ క్యాష్ డిస్కౌంట్. అది ఎలా ఉంటుంది? కంపేర్ టు ద క్యాష్ సేల్స్ లిటిల్ బిట్ లోయర్ గా ఉంటుంది. అక్కడ 15%, 10% ఇచ్చేప్పుడు ఇక్కడ 5% క్యాష్ డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తారు. అది కూడా ఎప్పుడు? డిపెండింగ్ ఆన్ ద పీరియడ్. క్యాష్ డిస్కౌంట్ పీరియడ్ ని బేస్ చేసుకుని విత్ ఇన్ 1 week పే చేస్తే 5% డిస్కౌంట్, 10 days ఆర్ 15 days టైం తీసుకుంటే 4% డిస్కౌంట్, 1 month టైం తీసుకుంటే 3% డిస్కౌంట్, మోర్ దాన్ దట్ టైం తీసుకుంటే నో డిస్కౌంట్ ఇస్ టు బి ప్రొవైడెడ్. లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి స్ట్రిక్ట్ గా వాళ్ళు ఫాలో అవుతారు. అట్ ద టైమ్ ఆఫ్ సెల్లింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వాళ్ళకి డిస్ప్లే చేస్తారు. ఆఫ్టర్ నోటీసింగ్ ఆఫ్ ఆల్ దీస్ whether they are ready to obey all these terms and conditions, then only customer come forward to purchase and seller sell the commodities to them on the credit sales basis. This is about credit terms. Now coming to the credit policy, collection policies. Collection policies lo, for the purpose of collecting the amount from the credit sales customers, here we need to design some policies are nothing but the rules and regulations. Again, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఈ పాలసీని మనం పెట్టుకుంటే డెఫినెట్ గా దాని వల్ల మనకి రిటర్న్స్ ఇలా వస్తాయి, కస్టమర్స్ దగ్గర నుంచి మనం అమౌంట్ ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు అని వాళ్ళే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అక్కడ ఫ్రేమ్ చేసుకుంటారు. అది ఒక సిస్టమాటిక్ వేలో ఉంటుంది. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ క్రెడిట్ పాలసీస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. క్రెడిట్ పాలసీస్ రెఫర్స్ టు ద ప్రొసీజర్ ఫాలోడ్. అంటే సిస్టమాటిక్ వేలో ఈ ఫస్ట్ స్టెప్, ఇప్పుడు క్రెడిట్ సేల్స్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ రిమైండ్ చేయడం, డ్యూ డేట్ దగ్గరగా ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్ లో లోన్ తీసుకుంటే ఎట్లా మెసేజ్లు వస్తున్నాయి, ఎట్లా ఫోన్లు చేసి సతాయిస్తున్నారు, డ్యూ డేట్ ఉంది, అమౌంట్ రెడీగా పెట్టుకోండి అకౌంట్ లో అని. ఇలాంటివన్నీ కూడా క్రెడిట్ కలెక్షన్ పాలసీస్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్ బై ద ఇన్స్టిట్యూషన్స్. బ్యాంక్సే ఫాలో అవుతున్నాయి. వాళ్ళకంటే రిమైండ్ చేస్తుంటాయి, డబ్బులు ఎత్తి పెట్టుకోండి, పే చేయండి, డేట్ దగ్గర పడుతుంది, ఇలాంటివన్నీ కూడా. సో అలా this collection policies refers to the procedure followed to collect the receipts when they become due after expiry of the collection period. కలెక్షన్ పీరియడ్ ఎక్స్పైరీ అయిన తర్వాత వాళ్ళు పెట్టే ప్రెషర్ ఒక రకంగా ఉంటే, కలెక్షన్ పీరియడ్ దగ్గరికి వచ్చేటప్పుడు పెట్టే ప్రెషర్ ఇంకో రకంగా ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ కమింగ్ అండర్ ద పాలసీస్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ టైటనింగ్ ద కలెక్షన్ పాలసీస్ వుడ్ బి, ఒకవేళ మా కలెక్షన్ పాలసీస్ అనేవి లిబరల్ గా కాకుండా స్ట్రింజెంట్ గా స్ట్రిక్ట్ గా కాకుండా అదేంటి లిబరల్ క్రెడిట్ పాలసీస్ ని మనం ఫాలో అయితే మనకి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి చాలా స్కోప్ తక్కువ. అలా కాకుండా స్ట్రిక్ట్ క్రెడిట్ పాలసీస్ ని, టైటనింగ్ క్రెడిట్ పాలసీస్ ని మనం ఫాలో అయితే, అంటే ఎక్కడికెక్కడ వాళ్ళు ఇంకొక స్కోప్ ఇవ్వకూడదు. మనం కలెక్షన్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అమౌంట్ పే చేయాలి, ఇంకో రీజన్ చూపించి ఇంకా ఎక్స్టెండ్ చేసుకునే స్కోప్ మనం వాళ్ళకి ఇవ్వకుండా ఎప్పుడైతే టైటన్ చేస్తామో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని, అప్పుడు కస్టమర్ ఫీల్ సమ్ టైమ్స్ బెటర్ టు పే అండ్ సమ్ టైమ్స్ కస్టమర్ వోంట్ ఫీల్ టు పే.
దే విల్ ఫీల్ డిస్కన్వీనియంట్. ఇప్పుడు మనం టైటన్ చేస్తే వాళ్ళ దగ్గర అమౌంట్ లేనప్పుడు ఏం చేస్తారు? ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు. అండ్ దెన్ దే డోంట్ కమ్ బై ద కమాడిటీస్ ఫ్రమ్ అస్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ పీరియడ్స్. అలా ఈ టైటనింగ్ చేయడం వల్ల క్రెడిట్ పాలసీస్ ని ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయబోతారు అండ్ ఎలాంటి బెనిఫిట్స్ ఆ ఫర్మ్ కి ఉంటాయి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. ఏమేమి ఉన్నాయి అక్కడ? ఫస్ట్ పాయింట్ ఈస్ డిక్లైన్ ఇన్ బ్యాడ్ డెట్స్. సో మనం టైటన్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకి స్కోప్ ఇవ్వకుండా పోస్ట్పోన్ చేసుకునే టైటన్ చేస్తే డెఫినెట్ గా చాలా మంది పే చేస్తారు. అప్పుడు బ్యాడ్ డెట్స్ అనేవి డిక్లైన్ అయ్యేకి స్కోప్ ఉంటుంది. అండ్ డిక్లైన్ ఇన్ కలెక్షన్ పీరియడ్. ఈ కలెక్షన్ పాలసీస్ లో టైటన్ చేయడం ఎందుకు టైటన్ చేస్తున్నాము? ఆ కలెక్షన్ పీరియడ్ ని కూడా మనం లెంగ్తీగా పెట్టకుండా, అంటే ఎక్కువ కలెక్షన్ పీరియడ్ పెడితే మర్చిపోయేకి స్కోప్ ఉంటుంది. అదే తక్కువ కలెక్షన్ పీరియడ్ పెట్టుకున్నప్పుడు కస్టమర్ కి కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ అనేది అక్కడ ఉంటుంది. దగ్గరకు వస్తుంది, పే చేయాలని. సమ్ హౌ దే విల్ మేనేజ్ ద అమౌంట్, దే విల్ అరేంజ్ ద అమౌంట్, దే విల్ ట్రై టు పే. సో కలెక్షన్ పీరియడ్ ని అక్కడ తగ్గించుకోవాలా. అండ్ దెన్ నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ కలెక్షన్ కాస్ట్. ఈ టైటనింగ్ కలెక్షన్ పాలసీస్ ని మనం ఫాలో అవ్వడం వల్ల పర్సన్ అనేవాడు స్పెషల్ ఫోకస్ అక్కడ పెట్టాలి. ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఎప్పుడైతే కస్టమర్ డేట్స్ ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఇస్తూ ఉంటాడో ఆల్ ది టైమ్ అటెండ్ అయ్యి వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటేనే, రిమైండ్ చేస్తూ ఉంటేనే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ టు రిసీవ్ ద అమౌంట్. సో అలాంటి పరిస్థితుల్లో పర్సన్స్ ని సెపరేట్ గా అక్కడ అపాయింట్ చేయాలి, పర్సన్స్ కస్టమర్ ప్లేసెస్ ని విజిట్ చేయాలి, అండ్ దెన్ దే విల్ పే ద అమౌంట్. ఇవన్నీ కూడా కాస్ట్లీయెస్ట్ ప్రాసెస్, అంటే సమ్ కాస్ట్ అనేది వాటికి అరైజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ కలెక్షన్ కాస్ట్ పాసిబిలిటీ, కలెక్షన్ కాస్ట్ స్కోప్ అక్కడ వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ డిక్లైన్ ఇన్ సేల్స్. డిక్లైన్ ఇన్ సేల్స్ మీన్స్ మనం స్ట్రిక్ట్ గా పెడితే ఒకసారి అంటే తప్పదు కాబట్టి, కొన్నాం కాబట్టి ఇచ్చేస్తాం. రెండోసారి వస్తామా మళ్ళీ అదే షాప్ కి? వన్స్ సేల్స్ అయిపోయేంత వరకు ఒక రకంగా చెప్పారు, సేల్స్ అయిపోయిన నుంచి చాలా స్ట్రిక్ట్ గా పట్టుకున్నారు, ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నారు, వెళ్ళలేదు, పే చేయకపోతే ఇంకొక యాక్షన్ తీసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా కామెంట్స్ వస్తాయి. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని కస్టమర్స్ ఫీల్ అవుతారు. కాబట్టి అగైన్ దే వోంట్ కమ్ టు పర్చేస్ ద కమాడిటీస్ ఫ్రమ్ అవర్ షాప్. దట్స్ వై ఏమవుతుంది అక్కడ? సేల్స్ అనేవి తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. డిక్లైన్ ఇన్ సేల్స్, అది వన్ ఆఫ్ ది నెగటివ్ పాయింట్. రిమైనింగ్ అన్ని పాజిటివ్ ఉన్న నెగటివ్ పాయింట్. ద ఎఫెక్ట్స్ ఆఫ్ లీనియంట్ పాలసీ వుడ్ బి ఎగ్జాక్ట్లీ ద ఆపోజిట్. అదే లీనియంట్ పాలసీ ఉంటే ఇక్కడ టైటనింగ్ కాకుండా ఆపోజిట్ టు దట్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్. లీనియంట్ పాలసీ ఉన్నప్పుడు రిలాక్స్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రోజు వెళ్తాం, వాళ్ళు ఈ రోజు లేదు రేపు రాకుండా అంటే మళ్ళీ రేపు వెళ్తాం. సో అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆపోజిట్ గా అది సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ సేల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేసుకునేకి కూడా స్కోప్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ క్రెడిట్ స్టాండర్డ్స్, క్రెడిట్ టర్మ్స్, కలెక్షన్ పాలసీస్. ఈ మూడు ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ మూడు ఏరియాస్ లో డెఫినెట్ గా రిసీవబుల్స్ మేనేజరు కీన్ అబ్జర్వ్ చేసి డెసిషన్స్ ని ప్రాంప్ట్ గా తీసుకోవాలి. సో డెసిషన్ ఏరియాస్ ఏవైనా ఉన్నాయి అంటే రిసీవబుల్స్ మేనేజర్ కి ఈ మూడింటి మీద అతడు ప్రాంప్ట్ గా ఎఫెక్టివ్ గా డీప్ అనాలిసిస్ చేసి కాంపిటీటర్స్ యాక్షన్స్, కస్టమర్ ఇంటెన్షన్స్, సెల్లర్స్ యొక్క ఇంటెన్షన్స్, అందరి ఇంటెన్షన్స్ ని కన్సిడర్ చేస్తూ ఎప్పుడైతే వీటి మీద డెసిషన్స్ తీసుకుంటాడో, ఈ పాయింట్స్ యాడ్ చేద్దాం పాలసీస్ లోకి, స్టాండర్డ్స్ లోకి, ఈ పాయింట్ రిలీజ్ చేద్దాం, ఇక్కడ కొంచెం రిలాక్స్ చేద్దాం కస్టమర్స్ కి ఇచ్చే క్రెడిట్ ఫెసిలిటీని, ఇలాంటివి మనం ఫోకస్ చేస్తే దెర్ మే బి ద పాసిబిలిటీ టు ఇంక్రీజ్ ద సేల్స్ అండ్ టు గెట్ ద గుడ్ ప్రాఫిటబిలిటీ ఆన్ దట్. నౌ దిస్ ఇస్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సైజ్ ఆఫ్ రిసీవబుల్స్. ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ? వాల్యూమ్ ఆఫ్ క్రెడిట్ సేల్స్. వాల్యూమ్ ఆఫ్ క్రెడిట్ సేల్స్ అనేది మనం పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు 10,000 యూనిట్స్ ని సేల్ చేస్తున్నాం. అదే ఈ వాల్యూమ్ ని 10,000 వాల్యూమ్ ని 20,000 వాల్యూమ్ కి మనం పెంచుకుంటూ వెళ్తే రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా? 10,000 వాల్యూమ్ ఆఫ్ సేల్స్ చేసేటప్పుడు కస్టమర్స్ అదే వాల్యూమ్ డబల్ అయినప్పుడు ఉన్న కస్టమర్స్ డబల్ అవుతారు. అండ్ దెన్ ఇక్కడున్న నేచర్ ఆఫ్ కస్టమర్స్ ఒకలాగుంటే ఇంక్రీజ్డ్ సేల్స్ దగ్గర ఉన్న నేచర్ ఆఫ్ కస్టమర్స్ ఇంకోలాగుంటాయి వాళ్ళ మైండ్ సెట్స్. దెర్ ఇస్ నో షూరిటీ టు గెట్ ద అమౌంట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ దెమ్. దట్స్ వై
ఈ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇన్ రిసీవబుల్స్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ సేల్స్. వాళ్ళు ఇన్ టైంలో అమౌంట్ పే చేయకపోతే ఎక్కడో ఒక చోటు నుంచి మనం అయితే అమౌంట్ తీసుకొచ్చి మళ్ళీ ప్రొడక్షన్ కంటిన్యూ చేయాలి కదా, నెక్స్ట్ మంత్ కో లేక నెక్స్ట్ ఇయర్ కో. సో ఆ డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ సేల్స్, లో వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అయితే 10,000 యూనిట్సే కాబట్టి దేర్ ఈస్ అ పాసిబిలిటీ టు అడ్జస్ట్ అవర్ ఇంటర్నల్ అమౌంట్. అదే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ అనేది ఇంక్రీజ్ అయితే దెర్ ఈస్ నో, అదే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ ఇంక్రీజ్ అయితే దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ అస్ ఉన్న అమౌంట్ తోనే అడ్జస్ట్ చేసి ఆ ప్రోడక్ట్స్ ని రెడీ చేసి వాళ్ళకి సేల్స్ చేసే అవకాశం అనేది మనకు ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ 10,000 20,000 యూనిట్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలంటే అడిషనల్ అమౌంట్ ని డెఫినెట్ గా మనం తీసుకురావాలి, ప్రోడక్ట్స్ మీద స్పెండ్ చేయాలి, క్రెడిట్ సేల్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఇలా ఎప్పుడైతే మనం అడిషనల్ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ క్రెడిట్ సేల్స్ యొక్క యూనిట్స్ మీద స్పెండ్ చేస్తామో అప్పుడు అక్కడ మనం ఏం చేస్తున్నట్లు సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టబోయేది ఆ క్రెడిట్ సేల్స్ మీద ఇంక్రీజ్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ క్రెడిట్ సేల్స్ డెఫినెట్ గా ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే రిసీవబుల్స్ మీద మనం ఎక్కువ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయాలి. తక్కువ సేల్స్ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ అమౌంట్ సరిపోతుంది. ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ సేల్స్ చేయాలనుకుంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టాలి. ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టిన తర్వాత వస్తుందా రాదా అనేది తర్వాత క్వశ్చన్, అది తర్వాత స్టెప్. రిసీవబుల్స్ కలెక్ట్ అవుతాయా లేదా అనేది తర్వాత స్టెప్. ఫస్ట్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సైజ్ ఆఫ్ వాల్యూమ్ వలన ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా అంటే డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సేల్స్ డిక్రీజ్ అవుతాయి, సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో డిక్రీజెస్. క్రెడిట్ పాలసీ ఆఫ్ ద ఫర్మ్, మనం ఫాలో అయ్యే క్రెడిట్ పాలసీస్ ఎట్లా ఇప్పుడు ఇందాకనే మనం చూసాం ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ లో. ఆ క్రెడిట్ పాలసీస్ లో ఏ కొంచెం రిలాక్సేషన్స్ ఉన్నా స్ట్రింజెంట్, టైటెండ్ ఇలాంటి క్రెడిట్ పాలసీస్ ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా స్ట్రింజెంట్ క్రెడిట్ పాలసీని యూజ్ చేసినప్పుడు సేల్స్ తగ్గుతున్నాయి, సేల్స్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే చాలు రిసీవబుల్స్ మీద. అదే లిబరల్ క్రెడిట్ పాలసీని మనం ఫాలో అయితే సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నౌ కమింగ్ టు ద థర్డ్ వన్ ఈస్ ట్రేడ్ టర్మ్స్. మనం తీసుకునే టర్మ్స్ వెదర్ ఇట్ ఈస్ ఫేవరబుల్ ఆర్ నాట్, ఆ టర్మ్స్ ని బేస్ చేసుకుని యావరేజ్ కలెక్షన్ పీరియడ్, ఇందాక మనం అనుకున్నాం కదా యావరేజ్ క్రెడిట్ పీరియడ్, దెన్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్, డిస్కౌంట్స్, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ అవర్ టర్మ్స్ అక్కడ మనకి రాబోయే అమౌంట్ అంటే కస్టమర్స్ ప్రాంప్ట్ గా పే చేస్తారా లేదా. కస్టమర్స్ ప్రాంప్ట్ గా పే చేస్తే నథింగ్ టు వరీ, కానీ కస్టమర్స్ ప్రాంప్ట్ గా చేయకపోతే ఇంకా కొంచెం టైం పీరియడ్ వాళ్ళు తీసుకుంటే మనం వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయబోయే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం అనే దానికి లేదు కదా. బిజినెస్ చేస్తూ బీయింగ్ యాజ్ ద బిజినెస్ మెన్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ప్రైమ్ మోస్ట్ డ్యూటీ టు కంటిన్యూ ద ప్రొడక్షనల్ యాక్టివిటీ. వై? బికాస్ అక్కడ మనం ఆఫ్ చేసినా కూడా ప్రొడక్షనల్ యాక్టివిటీని మిషనరీ మీద లాట్ ఆఫ్ అమౌంట్, హ్యూజ్ అమౌంట్ ని మనం ఇన్వెస్ట్ చేసి మిషనరీని ఇన్స్టాల్ చేస్తాం. త్రూ అవుట్ ద మంత్ ఎవ్రీ డే వర్క్ చేస్తేనే, మిషనరీని మనం రన్ చేస్తేనే నంబర్ ఆఫ్ యూనిట్స్ బయటకు వస్తాయి, వాటిని సేల్ చేస్తేనే మిషనరీ కాస్ట్ ని మనం మీట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ ఖాళీగా మిషనరీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకొని వర్క్ చేయకుండా, ప్రొడక్షన్ చేయకుండా, అమౌంట్ ఇంకా రిసీవబుల్స్ అమౌంట్ కలెక్ట్ అవ్వలేదు కదా అని దాన్ని అలా పెట్టుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ నో యూస్. దట్స్ వై ఈ ట్రేడ్ టర్మ్స్ ని కూడా మనము, ట్రేడ్ టర్మ్స్ అనేవి కూడా సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సీజనాలిటీ ఆఫ్ ద బిజినెస్. కొన్ని బిజినెసెస్ ఉంటాయి సీజనల్ బిజినెసెస్, అలాంటి బిజినెసెస్ కి సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద సీజన్ ఇంక్రీజ్ అవుతుంది. అదే సీజన్ లేనప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. సమ్మర్ సీజన్ లో ఈ కూల్ డ్రింక్ షాప్స్, ఫ్రూట్స్ ఇలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం, ఎక్కువ క్రెడిట్ సేల్స్ చేస్తారు, ఎక్కువ అమౌంట్ ని వాళ్ళు రిటర్న్ తెచ్చుకుంటారు. అదే అన్సీజనల్ బిజినెసెస్ మీద మనం అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లిమిటెడ్ అమౌంట్ లో. ఈ ఫ్రూట్స్ అనేవి సీజన్ లో ఎక్కువ డిమాండ్, ఏ సీజన్ లో ఆ ఫ్రూట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, రెస్ట్ ఆఫ్ ద సీజన్ ఆ ఫ్రూట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని పర్చేస్ చేసే కస్టమర్స్ కూడా తక్కువగా ఉంటారు. త్రూ అవుట్ ద ఇయర్ కొన్ని ఫ్రూట్స్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి, కానీ త్రూ అవుట్ ద ఇయర్ అందరూ పర్చేస్ చేయరు, కొంతమంది కస్టమర్స్ మాత్రమే వాటికి డిమాండ్ క్రియేట్ చేస్తారు. నౌ కమింగ్ టు ద క్రెడిట్ కలెక్షన్ పాలసీస్. కలెక్షన్ పాలసీస్ లో కూడా అగైన్ అట్ ద టైమ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద మనీ హౌ దిస్ రిసీవబుల్స్ మేనేజర్ విల్ రియాక్ట్ based on the reactions of the customers.
ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాలి. కలెక్షన్ పాలసీస్ ని మనం అక్కడ స్ట్రిక్ట్ గా ఫాలో అయితే అగైన్ సైజ్ ఆఫ్ మన దగ్గర అమౌంట్ అనేది మనకి రాదు. అమౌంట్ మనకి రాకపోతే స్ట్రిక్ట్ కలెక్షన్ పాలసీస్ ని ఫాలో అయినప్పుడు ఉన్న కొంతమంది ఇచ్చేస్తారు, లేని వాళ్ళు ఎప్పటికీ పే చేయలేరు. అగైన్ అది బ్యాడ్ డెట్ గా కన్వర్ట్ అయిపోతుంది. నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు బ్యాడ్ డెట్ గా కన్వర్ట్ అవుతుంది. బ్యాడ్ డెట్ గా కన్వర్ట్ అయిన తర్వాత వన్స్ దాని దగ్గర నుంచి మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గర్ టాస్క్. అదే బ్యాడ్ డెట్ గా కన్వర్ట్ అవ్వకుండా మెల్లిగా వాళ్ళకి చెప్పుకుంటూ కలెక్ట్ చేసుకోవడం అనేది ఈజియెస్ట్ వే. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ బిల్ డిస్కౌంటింగ్ అండ్ ఎండార్స్మెంట్. ఇందాక మనం డిస్కస్ చేసాం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది సెల్లర్ బయ్యర్ మీద రాస్తాడు. ఆన్ ది స్పాట్ బయ్యర్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ద అమౌంట్. వెన్ ఆన్ ద బయ్యర్ సెల్లర్ డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. ఎందుకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి వెళ్తున్నారు ఇక్కడ? అన్ని కేసెస్ లో అందరి కస్టమర్స్ విషయంలో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాక్టీస్ ని ఎంటర్టైన్ చేయరు. ఓన్లీ వెన్ ఎవర్ సెల్లర్ డోంట్ హ్యావ్ ద ట్రస్ట్ ఆన్ ద కస్టమర్ అండ్ కస్టమర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దెన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక అన్సెక్యూర్డ్ నోట్ గా డెవలప్ చేసుకుంటారు. ఆ నోట్ మీద బయ్యర్ అనేవాడు సైన్ చేస్తాడు బై మెన్షనింగ్ ద డేట్ అండ్ ద అదర్ డీటెయిల్స్ ఆల్సో. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో దాని మీద ఉన్న బిల్ మీద ఎన్ని యూనిట్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు, ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు, ఎంత యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ప్రొవైడ్ చేశారు, ఎప్పుడు మళ్ళీ రిటర్న్ చేస్తారు, విత్ హౌ, దట్ మీన్స్ ఎలా రిటర్న్ చేస్తారు, త్రూ బ్యాంక్ ఆర్ క్యాషా, లైక్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని దే విల్ రిటర్న్ ఆన్ దట్. ఆ రాసుకున్న ప్రకారము అగైన్ వాటిని ఆ బయ్యర్ అనేవాడు వాటిని ఫుల్ఫిల్ చేయాలి. ఇన్ కేస్ బయ్యర్ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ఆల్ దోస్ టు పే ద అమౌంట్, దెన్ అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడు, ఆ బిజినెస్ మెన్ సెల్లర్ ఏం చేస్తాడు, బిల్లుని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకొని బ్యాంకర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఎండార్స్ చేస్తాడు. సో దీస్ ఆర్ ఆల్ డిపెండ్. ఈ బిల్ డిస్కౌంటింగ్ అండ్ ఎండార్స్మెంట్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ రిసీవబుల్స్. ఇలాంటివి ఎక్కువగా ఉంటే రిసీవబుల్స్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. అదే డిస్కౌంటింగ్ ఫెసిలిటీ కూడా లేకపోతే డెఫినెట్ గా సెల్లర్ విల్ వెయిట్ టిల్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్. అలా అంతవరకు అతడు వెయిట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సైజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రిసీవబుల్స్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఫైనాన్సింగ్ డెసిషన్. అంటే ఇది అనదర్ టాపిక్ వస్తుంది మా నెక్స్ట్. ఇప్పటికీ ఒక కాన్సెప్ట్, ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ లో ఉన్న కాన్సెప్ట్స్. అండ్ ఇది కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ రిలేటెడ్ టు ద రిసీవబుల్సే, బట్ అక్కడ మనకి స్లైడ్స్ లో నేను పెట్టలేదు, జస్ట్ ఇప్పటికిప్పుడు ఇది చూసుకున్నాను. ఇన్ అడిషన్ టు దట్ ద కాన్సెప్ట్స్ వాట్ వి డిస్కస్డ్, అనదర్ వన్ ఈజ్ మోడ్ ఆఫ్ పేమెంట్. ఎలా పే చెయ్యాలి, వన్స్ మనం క్రెడిట్ సేల్స్ చేసిన తర్వాత పేమెంట్ మోడ్ అనేది ఎలా ఉండాలి. సో ఫస్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ లో ఫస్ట్ పేమెంట్ మోడ్ ఈజ్ క్యాష్. ఎవరైతే క్యాష్ పే చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం క్యాష్ కలెక్ట్ చేసుకుంటాం, క్యాష్ డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఓపెన్ అకౌంట్. అక్కడ టర్మ్ అలాగే రాసిన్నారు, ఓపెన్ అకౌంట్. ఓపెన్ అకౌంట్ అంటే జస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ బిట్వీన్ ద బయ్యర్ అండ్ సెల్లర్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా ఇక్కడ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, బయ్యర్ కి సెల్లర్ కి మధ్య అగ్రిమెంట్ రాస్తారు. ఆ అగ్రిమెంట్ నే ఇన్వాయిస్ అని కూడా అంటారు. ఆ ఇన్వాయిస్ లో ఏమేమి మెన్షన్ చేసింటారు, ఇందాక మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో ఎలా అయితే పెట్టుకున్నామో ఆల్ డీటెయిల్స్ ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. క్రెడిట్ టర్మ్, క్రెడిట్ పీరియడ్, క్యాష్ డిస్కౌంట్, ఫర్ ఎర్లీ పేమెంట్ అంటే మనకు వాళ్ళు చెప్పిండేది 15 days కి చెప్పింటారు. 15 days కి కాకుండా అమౌంట్ అడ్జస్ట్ అయ్యి 10 days 1 week లోనే వాళ్ళు పే చేసేస్తే కస్టమర్స్, వాళ్ళకి అడిషనల్ గా మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం. అలా కాకుండా చెప్పిన డేట్ కి ఇస్తే చెప్పిన ప్రకారం డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తాం. ఎంత వాల్యూ వాళ్ళు పే చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇన్వాయిస్ లో వాళ్ళు బై హ్యాండ్ రిటర్న్ రాసి బోత్ బయ్యర్ అండ్ సెల్లర్ సైన్డ్ ఆన్ దట్. అలాంటి దాన్ని అలా డెవలప్ చేసుకునేదే ఓపెన్ అకౌంట్. ఓపెన్ అకౌంట్ అంటే ఒక ఒక ఇన్వాయిస్ ని రాసుకుంటారు. ఆ ఇన్వాయిస్ ప్రకారము జస్ట్ లైక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కాకపోతే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి డిస్కౌంటింగ్ ఫెసిలిటీ ఉంటుంది, ఈ ఓపెన్ అకౌంట్ కి డిస్కౌంటింగ్ ఫెసిలిటీ ఉండదు. అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బోత్ పార్టీస్ కెన్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కెన్ కలెక్ట్ ద అమౌంట్. దట్ ఈస్ సెకండ్ మెథడ్.
అండ్ ద థర్డ్ మెథడ్ ఈస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇందాక మనం డిస్కస్ చేసాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ది రిటర్న్ ఎవిడెన్స్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రిటర్న్ ఎవిడెన్స్. బయ్యర్ మీద నమ్మకం లేనప్పుడు, కాన్ఫిడెన్స్ లేనప్పుడు, బయ్యర్ రీపే చేస్తాడు అని, బయ్యర్ క్రెడిట్ వర్తినెస్ మీద డౌట్ ఉన్నప్పుడు, సెల్లర్ విల్ రైట్ ఏ బిల్ అగైన్స్ట్ ఏ బయ్యర్ స్టేటింగ్ దట్, ఏమేం స్టేట్ చేస్తారు అక్కడ, ఈ దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా, ఎంత టర్మ్ పీరియడ్, ఎప్పుడు పే చేయాలి, ఈ డీటెయిల్స్ అంతా కూడా క్లియర్ గా మెన్షన్ చేసి, పే చేయలేకపోతే ఆ బిల్ ని అతడు డిస్కౌంట్ చేసుకునే ఫెసిలిటీని కూడా మెన్షన్ చేసుకుంటూ బ్యాంక్ లో, దెన్ అప్పుడు ఆ బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకునే ఫెసిలిటీని మెన్షన్ చేసినప్పుడు ఎవరు బర్డన్ బేర్ చేయాలి, కస్టమరే బేర్ చేయాలి. విత్ ఇన్ ద టైం అతడు పే చేయలేకపోతే డెఫినెట్ గా అతడు యాక్సెప్ట్ చేసినాడు డిస్కౌంట్ చేసుకోవచ్చు అని. సో బ్యాంక్ లోకి వెళ్ళి 45,000 50,000 అమౌంట్ కి 45,000 తీసుకుంటాడు. దెన్ రెస్ట్ ఆఫ్ ద 5,000 ఎవరు పే చేయాలి, బయ్యర్ పే చేయాలి. ఎవరికి, సెల్లర్ కి పే చేయాలి. మళ్ళీ బ్యాంక్ కి ఎంత పే చేయాలి, 50,000 బిల్ కదా అక్కడ బ్యాంక్ లో డిస్కౌంట్ చేసింది. సో 50,000 బ్యాంక్ కి పే చేయాలి. సో ఇలా కస్టమర్, దట్ మీన్స్ బయ్యర్ విల్ ఫేస్ ద ట్రబుల్ ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లో. ఇలా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది వన్ సార్ట్ ఆఫ్ రిటర్న్ ఎవిడెన్స్, అండ్ it is one of the unconditional order which is issued by the seller to the buyer. So this is about bills of exchange. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో డేట్ మెన్షన్ చేసిన టర్మ్ అది ఎప్పుడు కూడా ఫ్యూచర్ డేట్ లో మాత్రమే పే చేస్తాము, ఇన్ని యూనిట్స్, ఇంత అమౌంట్ ఆఫ్ వర్త్, మెన్షనింగ్ ద డేట్ పేమెంట్ అట్ ఫ్యూచర్ లో ఎప్పుడు ఒక డేట్ పెట్టుకొని అప్పుడు పే చేస్తారు. దట్ ఈస్ థర్డ్ పాయింట్. సో మోడ్స్ ఆఫ్ పేమెంట్ లో ఫస్ట్ ఈస్ క్యాష్, రెండవది ఓపెన్ అకౌంట్, థర్డ్ వన్ ఈస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇది వన్ ఆఫ్ ది, ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ పాయింట్ చెప్పడం కోసమే ఈ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ టాపిక్ మీకు తీసుకున్నాను. సో లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు దీని మీద. ప్రీవియస్ డేస్ లో లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు మాత్రమే బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ వాళ్ళు జనరేట్ చేసేవాళ్ళు, యూజ్ చేసేవాళ్ళు, వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ లాగా. బట్ నాట్ నవ్వేడేస్ లో డొమెస్టిక్ బిజినెసెస్, డొమెస్టిక్ ట్రేడ్ యాక్టివిటీస్ లో కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ అనే ప్రాక్టీస్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్, హూ ప్రొవైడ్ దిస్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే, ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్, బ్యాంకర్ విల్ అష్యూర్ టు ద సెల్లర్ అబౌట్ ద అమౌంట్. ఎంతైతే ఇప్పుడు క్రెడిట్ సేల్స్ చేస్తారో సెల్లర్స్, ఆ క్రెడిట్ సేల్స్ కి సంబంధించిన అమౌంట్ కి ఎవరు అష్యూరెన్స్ ఇస్తున్నారు, బ్యాంకర్స్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఎవరి తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ కస్టమర్, బ్యాంకర్ విల్ ప్రొవైడ్ ద అష్యూరెన్స్. ఎప్పుడు ఇలాంటి అవసరం వస్తుంది, వెన్ ఫేస్ టు ఫేస్ transactions is not possible in between of the buyer and seller. ఫేస్ టు ఫేస్ గా మనం చూసుకుంటే ఒకరినొకరు బయ్యర్ అండ్ సెల్లర్, సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడో అదర్ కంట్రీలో ఉంటాడు బయ్యరు, ఈ కంట్రీలో సెల్లర్ ఉంటాడు. ఆ బయ్యర్ కి మనం ప్రొడక్ట్స్ ని క్రెడిట్ సేల్స్ కి ఇవ్వాలి అంటే వాట్ ఈస్ ద షూరిటీ, ఎలా మనం కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి? వీ డోంట్ నో ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ దట్ బయ్యర్, వీ డోంట్ నో ద ప్రాంప్ట్నెస్ ఆఫ్ దట్ బయ్యర్, దెన్ ఇన్ వాట్ బేసిస్ ఐ కెన్ సెల్ ద కమాడిటీస్ టు హిమ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైజ్ అయినప్పుడు ఆ బయ్యర్ ని సపోర్ట్ చేస్తూ, బయ్యర్ తరపున అష్యూరెన్స్ ఇస్తూ, బ్యాంకర్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రొవైడ్ ద ఫెసిలిటీ ఆఫ్ దిస్ లెటర్ ఆఫ్ క్రెడిట్. దీన్ని L/C అని కూడా రాస్తారు షార్ట్ కట్ లో. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫార్మల్ డాక్యుమెంట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్. కస్టమర్ అంటే ఎవరమ్మా ఇక్కడ, బయ్యర్ తరపున, బయ్యరే బ్యాంక్ లో కస్టమర్ గా ఉంటాడు. ఆ బయ్యర్ తరపున బ్యాంక్ వాళ్ళు ఈ ఫార్మల్ డాక్యుమెంట్ ని సెల్లర్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ పేమెంట్ అనేది ఎలా జరుగుతుంది, త్రూ లెటర్ ఆఫ్ క్రెడిట్ అరైజ్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి, ప్రీవియస్ డేస్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ సిచ్యుయేషన్స్ లో ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ నవ్ డేస్ డొమెస్టిక్ బిజినెసెస్ లో కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ట్రేడ్ అనేది ఎప్పుడు టేకన్ ప్లేస్ అవుతుంది, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద బయ్యర్ అండ్ సెల్లర్. అంటే ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్ లో అన్నోన్ పీపుల్ తో మనం డీల్ చేయాల్సి వచ్చినప్పుడు, బిజినెస్ చేయాల్సి వచ్చినప్పుడు లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ గా వాళ్ళు యూజ్ చేసి పేమెంట్ అనేది చేస్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మోడ్స్ ఆఫ్ పేమెంట్. So with this,
అవర్ టాపిక్ ఈజ్ ఓవర్ మా. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కసారి చూసుకోండి. సో ఆల్మోస్ట్ టైం కూడా 1 to 9.